హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వోల్టేజ్, కరెంట్ అండ్ పవర్ రిలేషన్షిప్స్ ఇన్ స్టార్ కనెక్షన్ నేర్చుకుందాము. ఓకే, ఇది త్రీ ఫేజ్ బ్యాలెన్స్ సర్క్యూట్స్లో ఇంపార్టెంట్ టాపిక్. త్రీ ఫేజ్ బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్ అనేవి సర్క్యూట్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకే, ఇది వోల్టేజ్, కరెంట్, పవర్ రిలేషన్స్ డ్రా చేయడానికంటే ముందు మనం అసలు కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాము. సో ముందు స్టార్ కనెక్షన్ అంటే ఏంటిది, మనం ఎలాగే కనెక్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రీ ఫేజ్ సర్క్యూట్స్ అంటున్నాం కదా, అంటే త్రీ ఫేజెస్ ఉంటాయి. ఓకే, జనరల్గా అది ఆర్, వై అండ్ బి ఫేజెస్ అనుకుంటాం. ప్రతి వైండింగ్కి స్టార్ట్ ఎండ్ ఉంటుంది, అలాగే ఫినిష్ ఎండ్ ఉంటుంది. ఓకే, ఇలా మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ప్రతిదానికి స్టార్ట్, ఫినిష్ అనేవి ఉంటాయి. జనరల్ పెన్ ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇది వైండింగ్. సో ఇక్కడ స్టార్ కనెక్షన్ ఫామ్ చేయాలి అంటే సిమిలర్ ఎండ్స్ ఆర్ joined together to form star connection. ఓకే, అంటే అన్ని స్టార్ కానీ లేదా ఫినిష్లు కానీ మనం జాయిన్ చేయాలి. సో నేను అన్ని ఫినిష్ జాయిన్ చేస్తున్నాను. సో అప్పుడు ఇలా వస్తుంది, అంటే ఇది స్టార్ట్, ఇది ఫినిష్, ఇది ఫినిష్, ఇది స్టార్ట్, ఈ వైండింగ్ స్టార్ట్, ఇది ఫినిష్. సో ఇది ఎక్కడైతే ఏదైతే వచ్చిందో దాన్ని మనం న్యూట్రల్ పాయింట్ అంటాం. సో ఇది ఆర్ ఫేజ్, వై ఫేజ్, అలాగే ఇది బి ఫేజ్. నేను ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ని యూజ్ చేసుకొని అనాలిసిస్ చేస్తున్నాను. క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి నాకు అప్పుడు ఫేజ్ ఎలా ఉంటుంది, ఆర్, వై, బి అనే సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ అనాలిసిస్ మనకి ఇంకా ఏమేమి డెఫినేషన్స్ కావాలి అంటే, అసలు ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి, ఓకే, అలాగే లైన్ వోల్టేజ్ అంటే ఏంటిది, అలాగే ఫేజ్ కరెంట్కి డెఫినేషన్, లైన్ కరెంట్ కూడా డెఫినేషన్ తెలియాలి. ఎందుకంటే వాటి మధ్యలో రిలేషనే కదా మనం డిరైవ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ ఓ వైండింగ్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఒక వైండింగ్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. లేదు డైరెక్ట్గా స్టార్ గీసేద్దాం, దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఇది యాక్చువల్గా. సో ఇదేమనుకుంటుంది ఇందాక ఆర్, ఇది వై, ఇది బి. ఓకేనా, ఇప్పుడు ఫేజ్ వోల్టేజ్ అంటే కరెక్ట్గా మీరు టూ టెర్మినల్స్ ఆఫ్ వైండింగ్ దగ్గర మెజర్ చేస్తే దాన్ని ఫేజ్ వోల్టేజ్ అంటాం. అంటే ద వోల్టేజ్ మెజర్డ్ బిట్వీన్ టూ టర్మినల్స్ ఆఫ్ వైండింగ్. ఓకే, అలాగే లైన్ వోల్టేజ్ అంటే ఏంటిది, ఈ లైన్కి అలాగే ఈ లైన్కి మధ్యలో మెజర్ చేస్తే దాన్ని లైన్ అంటాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది అంటే, ఈ పేజ్కి లైన్కి, లైన్లో అయితే టూ వైండింగ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, రెండింటి మధ్యలో మెజర్ చేస్తున్నాను. సో మెజర్డ్ బిట్వీన్ టూ లైన్స్. ఇవి అయితే ఆర్ ఫేజ్ ఆర్ వై ఫేజ్ ఆర్ బి ఫేజ్ ఉండాలి, అంతేగాని న్యూట్రల్ మధ్యలో మెజర్ చేయం. ఓకే, ఫేజ్ కరెంట్ ఈ వైండింగ్లో మాత్రమే ఫ్లో అయ్యే కరెంట్ని ఫేజ్ కరెంట్ అంటాం. ఇది ఇది బిలో ఫ్లో అయ్యే కరెంట్ కదా, ఐబితో రిప్రజెంట్ చేయాలి. సో దీన్ని ఐపిహెచ్తో రిప్రజెంట్ చేస్తాం. ఫేజ్ వోల్టేజ్ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఫేజ్ వైండింగ్. ఓకే, అలాగే లైన్ కరెంట్, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇన్కమింగ్ లైన్స్లో ఫ్లో అయ్యే కరెంట్ని లైన్ కరెంట్ అంటాం. ఓకే, కరెంట్ ఫ్లోయింగ్
through the line is called line current. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అయిన బేసిక్ డెఫినేషన్స్. ఇప్పుడు మన ఒరిజినల్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏంటిది? పవర్, వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్షిప్స్ ఇన్ స్టార్ కనెక్షన్. దీనికోసం నేను ముందు డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నాను. సో స్టార్ కనెక్షన్, నేను లోడ్ అండి మనం యూజ్ చేసుకొని అనాలిసిస్ చేసేది స్టార్ కనెక్టెడ్ లోడ్. ఓకే, ఇది వై, ఇదేంటిది ఆర్, ఇదేంటిది బి. లోడ్ కాబట్టి నేను కరెంట్ ఇంటూ రాసుకుంటున్నాను. ఏం రాసుకున్నా ఇంటూ ద ఫేజెస్ రాసుకుంటాం. ఓకే, ఇది ఆర్ ఫేజ్లో ఉంది. ఇక్కడ ఇది కామన్ పాయింట్ న్యూట్రల్. ఓకే, ఫస్ట్ ఏమేమి నోట్ చేసుకుందాం? మనము బ్యాలెన్స్డ్ లోడ్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, అజ్యూమ్ బ్యాలెన్స్డ్ లోడ్ అంటే, బ్యాలెన్స్డ్ లోడ్ అంటే డెఫినేషన్ ఏంటిది? త్రీ ఫేజెస్కి సేమ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి, సేమ్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి, ఆర్ అదర్వైజ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి. అండ్ ద ఫేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఫేజెస్ 120 degrees ఉంటుంది. ఉంటే అది బ్యాలెన్స్డ్ అంటాం. ఈ రెండిట్లో ఏది డీవియేట్ అయినా, అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గా లేకపోయినా, ఫేజ్ యాంగిల్ 120 లేకపోయినా, దాన్ని ఏమంటాము? అన్బ్యాలెన్స్డ్ లోడ్ అంటాం. ఓకే, ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ లోడ్కి అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో నేను ఇక్కడ పారామీటర్స్ రాసుకుంటూ వెళ్తాను. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది. ఎందుకు? ఈ వైండింగ్ అక్రాస్గా మెజర్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఏమనాలి? యాక్చువల్గా ఇది విఆర్. ఎందుకు? ఆర్ ఫేజ్ అక్రాస్గా ఉన్న వోల్టేజ్. కానీ ఇక్కడ ఏంటిది? ఇది విపిహెచ్. అలాగే వై ఫేజ్కి మధ్యలో మనం మెజర్ చేస్తే యాక్చువల్గా వివై ఫేజ్ వోల్టేజ్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు విపిహెచ్. అలాగే బి ఫేజ్కి కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తే దట్ ఈస్ వివి అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ విపిహెచ్. బ్యాలెన్స్డ్ లోడ్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నాము? విఆర్ ఇజ్ ఈక్వల్స్ టు వివై ఈక్వల్స్ టు వివి, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఫేజ్ విపిహెచ్. ఓకే, ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకుందాం. లైన్ వోల్టేజెస్. లైన్ వోల్టేజెస్ అంటే ఏం అనుకున్నాం ఇందాక? రెండు లైన్స్ మధ్యలో మెజర్ చేసేది. ఇది ఆర్కి వైకి మధ్యలో మెజర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని విఆర్వై అంటాం. అలాగే ఈ రెండింటి మధ్య మెజర్ చేస్తే వివైబి. అలాగే ఇంకొక థర్డ్ వాల్యూ కూడా ఉంది, అది విబిఆర్. ఇది ఎట్లా రాయాలంటే, మనం జనరల్గా ఆర్వైబి అనే క్లాక్ వైజ్ నోటేషన్ ఫాలో అవుతున్నాం కదా. ఫస్ట్ ఆర్వై రాయాలి, తర్వాత వైబి, తర్వాత సీక్వెన్స్లో వచ్చేది బిఆర్. అంతేగాని ఎప్పుడు ఆర్బి యూజ్ చేయొద్దు, ఆర్బి నోటేషన్ వాడొద్దు. ఓకే, ఇప్పుడు ఏం రాసుకుందాం? విఆర్వై is equals to VYB is equals to VBR. అండ్ ఇవన్నీ ఏంటివి? లైన్ వాల్యూస్. బ్యాలెన్స్డ్ కాబట్టి ఇవన్నీ సేమ్ ఉన్నాయి. ఓకే, అలాగే ఇప్పుడు కరెంట్స్, ఈ ఫేజ్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఐఆర్, ఈ ఫేజ్లో ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని ఐవై, ఈ ఫేజ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐబి. సో ఇవన్నీ కూడా ఐపిహెచ్, అన్నీ కూడా ఈక్వల్. ఎందుకు? బ్యాలెన్స్డ్లో అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా. సో ఐఆర్ ఈక్వల్స్ టు ఐవై ఈక్వల్స్ టు ఐబి అండ్ ఆల్ ఆర్ ఫేజ్ కరెంట్స్. ఇప్పుడు ఇక లైన్ కరెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఫ్లో అయ్యే కరెంట్ ఐఆర్, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఐఎల్
దిస్ ఈజ్ IY. ఇక్కడ ఇది IL వాల్యూ. సిమిలర్లీ Bలో ఫ్లో అయ్యేది కూడా IL. సో ఇప్పుడు లైన్ కరెంట్స్ రాసుకుందాం. IR ఈక్వల్స్ టు IY ఈక్వల్స్ టు IB ఈక్వల్స్ టు IL. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఈజీగా ఒక పాయింట్ అర్థం అవుతుంది. ఏంటిది అంటే ఏదైతే కరెంట్ లైన్లో ఫ్లో అవుతుందో సేమ్ కరెంట్ వైండింగ్లో ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే IL ఈక్వల్స్ టు IPH. అలాగే ఈ ఫేజ్ వోల్టేజ్కి ఈ లైన్ వోల్టేజ్కి డిఫరెన్స్ ఉంది. we need to find out the relation between these two. ఓకేనా? ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ VPH అండ్ IPH, సారీ VL వోల్టేజ్ మధ్యనే రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ మనం 3 ఫేజ్ ఎలాగ డ్రా చేస్తాం వేవ్ ఫామ్స్లో? ఇది VR. ఓకేనా? అలాగే 120 డిగ్రీస్ ల్యాగ్లో VY ఉంటుంది. ఇంకో 120 డిగ్రీస్ డిఫరెన్స్లో VB ఉంటుంది. ఇది వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అనుకుందాం. ఇది విత్ రెస్పెక్ట్ టు టైం. ఇప్పుడు ఈ 3 పారామీటర్స్కి ఈక్వేషన్స్ ఎట్లా రాస్తాము? VR ఈక్వల్స్ టు VPH. ఎందుకు? మ్యాక్సిమం వాల్యూ VPH ఇప్పుడు. ఓకే, సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 0. ఎందుకు? ఇది 0 ఇన్స్టెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ VY ఈక్వల్స్ టు VPH సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 120. ఇది ఈ రెండింటికి మధ్యలో 120 డిఫరెన్స్ ఉంది. అలాగే VBకి ఏంటి ఈక్వేషన్? VPH సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 240. ఈ రెండింటికి మధ్యలో కూడా 120 డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈ రెండింటికి ఉన్నది 120, కానీ మనం ఇక్కడ ఏం రాసాం? 240 రాసాం. అంటే మనం విత్ రెఫరెన్స్ ఆర్ ఫేజ్ రాసుకుంటున్నాం. ఓకే, ఆర్ ఫేజ్ రాసుకుంటున్నాం కాబట్టి ఇలా రాసుకుంటాం. ఇదే ఈక్వేషన్స్ని నేను పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే రెక్టాంగులర్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకసారి రాసుకుందాం. ఇక్కడ పోలార్ రాద్దాం, నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగులర్ రాద్దాం. అండ్ ఈ రెండు కూడా ఇంటర్ కనెక్షన్ ఫామ్స్. అంటే పోలార్ని రెక్టాంగిల్లోకి, రెక్టాంగిల్ ఫామ్ని పోలార్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో VR ఈక్వల్స్ టు VPH అట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీస్. అలాగే VYని ఎలా రాయొచ్చు? VY ఈక్వల్స్ టు VPH అట్ అన్ యాంగిల్ ఆఫ్ మైనస్ 120. VBని ఏమని రాయొచ్చు? VPH అట్ అన్ యాంగిల్ ఆఫ్ మైనస్ 240. ఇది పోలార్ రిప్రజెంటేషన్. ఇప్పుడు రెక్టాంగులర్ రిప్రజెంటేషన్ రాస్తున్నాను. సో VR ఈక్వల్స్ టు VPH కన్వర్షన్ చేస్తున్నాం. 1 ప్లస్ J0. VR ఈక్వల్స్ టు VPH 0.5 మైనస్ 0.866. సారీ, VY. అలాగే VBని ఏమని రాసుకుంటాం? VPH ఈక్వల్స్ టు 0.5 ప్లస్ 0.866. ఇవి రెక్టాంగులర్ ఫామ్స్. ఈ రెండింటిని ఒకదాని నుంచి ఇంకో దానిలోకి ఇంటర్ కనెక్ట్ చేయొచ్చు, కన్వర్షన్ మార్చచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక ఏం డ్రా చేసుకున్నాం? ఇలాగ 3 ఫేజ్ వైండింగ్ డ్రా చేసుకున్నాము స్టార్ కనెక్షన్లో. ఓకే, ఇది ఆర్ ఫేజ్, ఇది Y, ఇక్కడ ఏంటిది? ఇది B. మనం ఇప్పుడు వోల్టేజెస్ రిలేషన్ రాస్తున్నాం కదా, అంటే ఇవేమో ఇవి లైన్స్ అనుకున్నాము. వోల్టేజ్ బిట్వీన్ 2 లైన్స్, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు VRY. ఇక్కడ ఆర్ ఫేజ్లో ఉన్న వైండింగ్ VR, విచ్ ఈస్ ఈక్వల్స్ టు VPH.
అలాగే వై ఫేజ్లో ఉన్నది వివై, దీన్ని కూడా విపిహెచ్ అనుకుంటాం. ఇప్పుడు విపిహెచ్కి విఎల్కి మధ్యలో రిలేషన్ డ్రా చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కరెంట్ ఐఆర్ ఇటువైపు వస్తుంది, ఐవై ఇటువైపు ఉంది. అంటే ఇటు డైరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఈ కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, ఈ కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు నేను ఈ లూప్ కేవీఎల్ అప్లై చేస్తాను. అంటే కేవీఎల్ కూడా అప్లై చేయొచ్చు. అకార్డింగ్ టు కేవీఎల్ సమ్ ఆఫ్ ద సోర్సెస్ కదా, సో దాన్ని ఏమని రాసుకుంటాం? వివై ఈక్వల్స్ టు యాక్చువల్గా విఆర్ ప్లస్ విఎల్ రాసుకోవాలి. కానీ విఆర్ అంటే ఏంటిది? ఐఆర్ ఇంటూ జెడ్ఆర్. ఇక్కడ ఇదంటే ఐవై ఇంటూ జెడ్వై. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చూడు మైనస్లో ఉంది. సో అప్పుడు ఏం రాసుకోవాలి దీన్ని? విఆర్ మైనస్ వివై. సో విఆర్వై ఈక్వల్స్ టు విఆర్ మైనస్ వివై. లేదు, మనం జనరల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములాస్ రాస్తాం. ఏమని రాసుకుంటాం? విఏబి అంటే ఏం రాస్తాం? విఏ మైనస్ విబి రాసుకుంటాం. సో అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ దేనికి రాసుకుంటున్నాం? విఆర్వై ఈక్వల్స్ టు విఆర్ మైనస్ వివై. అలాగే వివైబిని ఏమని రాసుకోవచ్చు? వివై మైనస్ విబి. విబిఆర్ని విబి మైనస్ విఆర్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఈ మూడు ఈక్వేషన్స్ని అనలైజ్ చేయకుండా ఒకటి అనలైజ్ చేస్తే సరిపోతుంది, రిలేషన్ రావడం కోసమే కదా. సో విఆర్వై ఈక్వల్స్ టు విఆర్ మైనస్ వివై. ఇక్కడ నేను రెక్టాంగులర్ ఫామ్ని యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తాను. రెక్టాంగులర్ ఫామ్లో రాసుకుంటున్నా. సో విఆర్ అంటే ఇందాక ఏం రాసుకున్నాం? విపిహెచ్ 1 ప్లస్ J0 మైనస్ విపిహెచ్ ఇంటూ మైనస్ 0.5 మైనస్ J0.866 రాస్తే నేను రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ అన్నీ సపరేట్ చేస్తాను. రియల్ టర్మ్స్ ఏమున్నాయి? విపిహెచ్ ఇంటూ 1, ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.5, ఇక్కడ జీరో ఉంది ఇమాజినరీ టర్మ్. సో ప్లస్ ఎందుకు? ఈ మైనస్ ఇంటూ మైనస్, సో ప్లస్ 0.866. సో విపిహెచ్ ఎంత వచ్చింది? 1.5 ప్లస్ J 0.866. దీన్ని కనుక పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటే మనకేమొస్తుందంటే విపిహెచ్ √3 అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 వస్తుంది. అంటే √3 విపిహెచ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30. ఇదేంటిది? విఎల్. ఎందుకు విఎల్ అంటున్నాం? మనం ఇదేం క్యాలిక్యులేట్ చేసాం? విఆర్వై చేసాం. సో డైరెక్ట్గా రాసుకుంటే ఏంటిది ఇది? విఎల్ ఈక్వల్స్ టు √3 times of VPH and it has a leading angle of 30 degrees. సో జనరల్ నోటేషన్ ఏంటిది అంటే విఎల్ ఈక్వల్స్ టు √3 VPH. సో దీనికి ఇప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్ రాసుకుంటే అసలు నిజంగానే 30 degrees డిఫరెన్స్ ఉందా, ఉంటే అది లీడింగ్లోనే ఉందా అనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో దానికోసం ఫేజర్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా నేర్చుకోండి. ఈ యాజ్ యూజువల్ ఇలాగే నేర్చుకోండి. ఓకే, నేను రిఫరెన్స్ వోల్టేజ్ డ్రా చేసుకుంటున్నాను. ఇది విఆర్ అంటే ఇదేంటిది? ఫేజ్ వాల్యూ. ఇక్కడికి 120 degreesలో వివై డ్రా చేసుకుంటున్నాను లాగింగ్లో. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ విబి 120 డిఫరెన్స్ ఉంది. నేను లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అజ్యూమ్ చేసుకుంటున్నాను కాబట్టి కరెంట్ లాగింగ్లో ఉంది అని డ్రా చేసుకుంటున్నాను. ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉంటుందో మిగిలిన అన్ని వోల్టేజెస్కి, అన్ని కరెంట్స్కి కూడా అదే యాంగిల్ ఉంటుంది. ఎందుకు? మనం బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్ని అనలైజ్ చేస్తున్నాం కదా, అందుకోసం. ఓకే, ఈ ఫైల్ అన్నీ కామన్. ఓకే, అలాగే మనం ఇక్కడ ఇందాక ఏం రాసుకున్నాం? విఆర్వై ఈక్వల్స్ టు విఆర్ మైనస్ వివై అని రాసుకున్నాం. ఓకే, ఇక్కడేమో ఇది పాజిటివ్ ఫేజర్స్ ఇవన్నీ.
సో నాకు ఇక్కడ ఏం కావాలి, నెగిటివ్ ఫేజర్ కావాలి, మైనస్. అందుకని ఏం చేస్తున్నానంటే ఇది ఏదైతే వివై ఉందో వివైని కరెక్ట్గా 120 degrees షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, మైనస్ వివై వస్తుంది. అలాగే బి ఫేజ్ను కూడా షిఫ్ట్ చేసుకుంటున్నాం, మైనస్ విబి. ఆర్ ఫేజ్ కూడా మైనస్ విఆర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకేం కావాలి, విఆర్ ప్లస్ మైనస్ ఆఫ్ వివై, అంతే కదా. యాడ్ చేయడానికి ఫేజార్ ఎడిషన్ కదా మనం చేస్తున్నాము, ఫేజార్ సమ్ అంటాం జనరల్గా దీన్ని. ఓకే, దానికోసం ఏం చేయాలంటే ఈ విఆర్ ఎంత లెంత్తో ఉందో ఆ లెంత్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇది మైనస్ వివై ఎంత లెంత్ ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే వచ్చిన రిజల్ట్ అంటే విఆర్వై. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు విఎల్. ఇది వి ఫేజ్. ఓకేనా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ విఆర్కి వివైకి మధ్యలో మనకి 120 degrees డిఫరెన్స్ ఉంది కదా. ఇది ఎప్పుడైతే నేను షిఫ్ట్ చేసానో, పోనీ ఇది చూడండి, ఇది షిఫ్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ రెండింటికి మధ్యలో 120 ఉంది. ఇది మనం 180 షిఫ్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా హాఫ్లో కట్ చేస్తుంది, అంటే 60. ఈ రిజల్టెంట్ డ్రా చేసిన తర్వాత కరెక్ట్గా అది హాఫ్ అవుతుంది. అప్పుడు ఏమైంది, 30 degrees ఉంది. విపిహెచ్ విఎల్కి మధ్యలో లీడింగ్ డిఫరెన్స్, యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉంది, 30 degrees ఉంది. సో హెన్స్ ప్రూఫ్డ్ ఏంటిది, విఎల్ ఈక్వల్స్ టు √3 times ఆఫ్ విపిహెచ్ అట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30. ఇది ప్రూవ్ అయిపోయింది ఫేజార్ డయాగ్రామ్ నుంచి. అలాగే మిగిలినవి కూడా డ్రా చేసేద్దాం. ఫస్ట్ ఏంటిది, విఆర్వై ఉంది, తర్వాతది వివైబి. వివైబి అంటే వివై మైనస్ విబి. వివై ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మైనస్ విబి అంటే ఇక్కడ ఉంది. ఈ రెండింటికి రిజల్టెంట్ డ్రా చేయాలి. చక్కగా స్కేలు పెన్సిల్ తీసుకొని యాంగిల్ కూడా డిఫరెంట్ రాకూడదు. మనం ఫేజార్ డయాగ్రామ్ గీస్తే అంత నీట్గా గీయాలి. ఇదో డయాగ్రామ్లా నేర్చుకుంటే ఇక ఎప్పుడు ఇదో డయాగ్రామ్, ఇదో అనాలిసిస్ లాగా నేర్చుకుంటే అసలు ఒక్కసారి నేర్చుకుంటే చాలు, పెద్ద పెద్దగా నేర్చుకోక్కర్లేదు అది. సో ఇది విబిఆర్, విబి మైనస్ విఆర్. సో విబిఆర్కి ఫార్ములా ఏంటిది, విబి మైనస్ విఆర్. సో ఇది ఓవరాల్గా మనకు కావాల్సిన ఫేజార్ డయాగ్రామ్. సో దీంతో పాటు రాస్తేనే మనకి యూనివర్సిటీ ఎండ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయి. ఓకే, అలాగే ఇప్పుడు పవర్ రిలేషన్స్ రాసుకుందాం. పవర్ రిలేషన్ అంటే మనకి ఇక్కడ 2 పారామీటర్లు ఏం లేవు, జస్ట్ పవర్కి ఫార్ములా రాసుకుంటున్నాం అంతే. సో యాక్టివ్ పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు 3 ఫేజెస్ కదా, 3 into VPH IPH into cos phi. ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు మనకు వచ్చినవి ఏంటివి, స్టార్ కనెక్షన్కి, స్టార్ కనెక్షన్లో IL ఈక్వల్స్ టు IPH, VL ఈక్వల్స్ టు √3 VPH. ఇక్కడ నుంచి VPHకి రాసుకుంటే ఏమొస్తుంది, VL/√3 వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into VPH అంటే ఏంటిది, VL/√3. IPH అంటే IL cos phi. ఇది ఇందులో √3 times పోతే మనకేమొచ్చింది, √3 VLIL cos phi. సో పవర్ ఫార్ములా ఏంటిది, P ఈక్వల్స్ టు √3 VPH IPH. అలాగే రియాక్టివ్ పవర్ ఫార్ములా, reactive power Q is equals to 3 times of VPH IPH into sin phi. సేమ్ అలాగనే VPH అంటే ఎంత, VL/√3 into IL into sin phi. ఇది ఇందులో √3 times కాకపోతే √3 VLIL sin phi. ఇది ఎందుకు, రియాక్టివ్ పవర్కి ఫార్ములా.
అపరెంట్ పవర్కి ఫార్ములా ఏంటిది? అపరెంట్ పవర్ S ఈక్వల్స్ టు 3 VPH IPH. So 3 into VL by root 3 into IL. So root 3 VL IL. So apparent power S కి ఫార్ములా ఏంటి? root 3 VL IL. ఓకే, ఇక్కడతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ మీద మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనిపించినా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్ డెఫినేషన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా ఎక్స్టెన్షన్ కావాలన్నా నాకు కమెంట్ బాక్స్లో చెప్తే నేను అన్నీ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే అవి కూడా చెప్పండి, టాపిక్స్ డిస్కస్ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.